హాయ్ హలో వెల్కమ్ టు మొగుటా మీడియా. ఓజీ 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 నిజంగా అనుకుంటూనే వచ్చేసాం. ట్రైలర్ వరకు రీచ్ అయ్యాం. ఇంకా ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు. అసలు సినిమా రికార్డులు ఆ మోత మామూలుగా లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ఓజీ కల్ట్కే ఊగిపోతుంటే అసలు ట్రైలర్ రిలీజ్ అవ్వకుండానే ఇంత హై వోల్టేజ్ బజ్ని ఇంతలా క్రియేట్ చేశారని అర్థం కావట్లా. కానీ ట్రైలర్ రాబోతుంది. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోతుంది. అసలు ఓ రేంజ్లో ఉంది హైదరాబాద్ అంతా కూడా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వాళ్ళు స్వాధీనం చేసుకున్నారేమో అంత అనుకునేంత రేంజ్లో ఉంది. ఇప్పటికే అసలు జస్ట్ అక్కడెక్కడో పాసులు దొరుకుతున్నాయి అంటేనే కొన్ని వేల మంది అక్కడికి వెళ్ళిపోయి స్టేడియం కాకుండా ఓన్లీ పాసులు ఇస్తున్నారని సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక వార్తకి. ఇక సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమన్ చేయబోయే రచ్చ మామూలుగా లేదు. బాక్సులు బద్దలవటం అంటే ఏంటో చూపిస్తానని ఇప్పటికే చెప్పాడు. సరే, ఎక్కడికి బాగానే ఉంది. అసలు దీనికే అసలు పవన్ కళ్యాణ్ గారు వచ్చే లుక్ ఎలా ఉంటుంది, అసలు ఓజీ లుక్లో వస్తారా, అసలు తమన్ భయ్య ఇచ్చేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ ఎలా ఉంటుంది, అసలు ఒక్కొక్క సాంగ్ హంగ్రీ చేత ఎలా ఉండబోతుంది, గన్స్ అండ్ రోజెస్ సాంగ్ ఎలా ఉండబోతుంది, ఫైర్ స్ట్రీమ్ సాంగ్ ఎలా ఇవ్వబోతున్నారు, ఇవన్నీ ఒక రేంజ్లో పెడితే ఇంకొక హై వోల్టేజ్ బజ్ ఏంటంటే తెలుసా, మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఓజీ స్టేజ్ మీద కనిపించబోతున్నారు. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే స్టేజ్ మీద, అది కూడా హై పీక్లో ఉన్నటువంటి ఓజీ స్టేజ్ మీద. వాము ఇంకా ఏ రేంజ్లో ఉండబోతుందో మనకి అర్థం అవ్వట్లేదు. అసలు ఇన్ని హై వోల్టేజ్ బజ్ని అసలు ఎలా మెయింటైన్ చేయాలి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని కానీ, మెగా ఫ్యాన్స్ని ఏ రకంగా ఊహించుకోవడం కూడా కష్టం. ఇంకా అసలు ఎలా ఉండబోతుంది. చాలా రోజుల తర్వాత అధికారం వచ్చిన తర్వాత, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత నాకు తెలిసి సినిమా వేదిక మీద మెగాస్టార్ పవర్ స్టార్ కనిపించబోతున్నారు అంటేనే ఆ రెండు కళ్ళు చూడ్డానికే సరిపో. ఇంకొక పక్క తమన్ భయ్య మ్యూజిక్ ఓజీ అని ఒక 40,000 మంది ఒకటేసారి కూర్చొని హై వోల్టేజ్ పీచ్లో అరుస్తూ ఉంటే బాబోయ్ దద్దరిల్లిపోద్ది నిజంగా స్టేడియం. సరే, ఇంతవరకు బాగానే ఉంది. నిజంగా పవన్ చిరంజీవి గారు వస్తే అంతకన్నా ఏంటి అనుకుంటే సరే, అక్కడ కూడా పక్కన పెడదామంటే ఇంకొక న్యూస్ తెలిసిందండి. నిజంగా ఇది గనక నిజం అయ్యిందా, తెలుగు సినిమా చరిత్రలో నిజంగా ఇంకొక మైలురాయిని ఈరోజు మనం చూడబోతున్నాం. ఈరోజు చరిత్రలో నిలిచిపోబోతుంది అనటానికి కూడా నాకైతే కనిపించబోతుంది. నాకు తెలిసి చిరంజీవి గారు ఎందుకు వస్తున్నారు, దానికి గల కారణం ఏంటని చాలామంది ఎదురు చూడొచ్చు. అంతేకాదు, ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అఖీరా నందన్ ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి తను కూడా వస్తున్నాడు అని కూడా వస్తున్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా ఆ దేవుడు కనికరించి ఈ స్టేజ్ మీద అఖీరా నందన్ని గనక మనకి చూపించాడా, ఆ కటౌట్ని గనక ఆ వేదిక మీద మనకి కనిపించేలా చేశాడా, ఇక మీరు ఊహించుకోండి. మెగాస్టార్ ఒక పక్క, ఒక ఎవరెస్ట్ శిఖరం అంత ఉండేటువంటి మన మెగాస్టార్ని నాకు మాట్లాడుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. ఒక మెగాస్టార్ని చూడడానికే మనకి కళ్ళు సరిపోవంటే దాని పక్కన పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్క. అఖీరా నందన్ అసలు సినిమాల్లో ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వకుండానే తన కట్అవుట్ పెట్టుకుని తన లుక్స్తోనే షేక్ చేసి పడేసేటువంటి అఖీరా నందన్ ఒక పక్క, వీళ్ళ ముగ్గురు ఒక పక్క ఒక స్టేజ్ మీద నుంచుని ఓజీ అని అరుస్తున్నటువంటి జనం ఒక పక్క, ఓజీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఒక పక్క రిలీజ్ చేసుకుంటూ ట్రైలర్తో అరాచకం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ట్రైలర్ ఇంకొక పక్క, తమనిచ్చేటువంటి మ్యూజిక్తో వినటానికి చెవులు పగిలిపోయేంత హై వోల్టేజ్తో అక్కడ కనిపించబోతుంటే ఇంకొక విషయం ఏంటంటే, నాకు అందుతున్నటువంటి సమాచారమే నిజంగా ఇది గనక నిజమైతే మనం ఊహించలేం. అసలు మెంటల్ ఎక్కిపోతుంది. అసలు ఇప్పటికే ఓజీలో ఒక చిన్న రోల్లో అఖీరా చేశాడు, ఒక ఫైట్ సీక్వెన్స్లో అక్కడ కనిపించాడు, లుక్కులు అఖీరాలా ఉన్నాడు ఇది అని చెప్పి ఇప్పటి వరకు రూమర్సే వచ్చాయి. కానీ నిజం అవుతుందేమో అని ఇప్పుడు నాకైతే అనిపిస్తుంది. నిజంగా మరి చిరంజీవి గారు ఎందుకు వస్తున్నారు, అఖీరా నందన్ని లాంచ్ చేయబోతున్నారు. అందుకే
మెగా బాస్, బాసులకే బాస్ మెగాస్టార్ని తీసుకొచ్చి అకీరాని ఆశీర్వదించడానికి పవన్ కళ్యాణ్ గారు పిలుస్తున్నారు అని తెలిసే చాలా మో 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 ఇంకేమన్నా ఉందా? ఏ రికార్డులు ఇప్పటికే తగలెట్టేస్తుంటే ఇంకా అసలు వామ్మో, ఇంకా ఈ అమ్మో ఈ బస్ని మనం తలుచుకుంటూనే ఎలా ఉంటే అసలు అక్కడ చూసేవాళ్ళ పరిస్థితి ఏంటి, వామ్మో అసలు ఎలా ఉండబోతుంది? అకిరా గనక నిజంగానే ఎంట్రీ ఇస్తున్నాడా, తన మొదటిసారి సినిమాలో నటించాడా, అది కూడా హై వోల్టేజ్ ఉండేటువంటి ఈ సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అమ్మో, దానికి మెగాస్టార్ని ఆశీర్వదించడానికి ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్నే వేదిక చేసుకున్నారా అని అంటే మనం చెప్పలేకపోతున్నాం. ఇంకొక న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆయన సినిమాలు తక్కువ చేస్తానని చెప్పి అనౌన్స్ చేసేసారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాతో ఓజీ 2 కూడా ఉంటుంది. దాంట్లో అకీరాని హీరోగా పెట్టి లాంచ్ చేస్తున్నారు అని కూడా వస్తున్నాయి. వామో, ఏమైపోద్దో తెలియట్లేదు దేవుడా. నాకు తెలిసి ఆ చుట్టుపక్కలకి వెళ్ళొద్దు అని చెప్పి ఇప్పటికే తెలంగాణకి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ రూల్స్ను కూడా అటు ఇటు మార్చేసినటువంటి పరిస్థితి. అటు నుంచి అవాయిడ్ చేసి మిగతా ఏరియాస్లోకి వెళ్ళాలని చెప్తున్నారు. ఎలా ఉండబోతుందో తెలియదు. ఇది కనుక రూమర్ అవ్వాలి లేదా నిజం అయ్యిందా దేవుడా, మనం ఊహించుకోవడం కూడా కష్టమే. చాలా జాగ్రత్తగా ఉండండి అక్కడికి వెళ్ళిన వాళ్ళు. ఈ హై వోల్టేజ్ ప్రెజర్ని మనం మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం, చాలా 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 కష్టం. మనకి 2 కళ్ళు కాదు, ఇంక ఏమైపోతాయా, ఏం చెయ్యాలి, ఒక పక్క చెవులే వినడానికి, కళ్ళు చూడటానికి మనకు ఆ వేదికని నేను నిజంగా అక్కడ లేనేమో, వెళ్ళలేకపోయానేమో అనిపిస్తుంది. వెళ్ళినా చూడలేమేమో అనుకునేంత హై బజ్. దయచేసి కొన్ని గంటల్లోనే ఉంది, చూద్దాం మెంటల్ ఎక్కిపోతుంది అంతే.